హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కనగల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోన నవీన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయో వారితో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు? ప్రస్తుతానికి మాకు గ్రామ పంచాయతీలో ఈ నల్గొండ జిల్లా కానీ ఒక దొరికిన వరం ఇవ్వాలంటే మాకు కోమారెడ్డి వెంకరెడ్డి సార్. ప్రస్తుతం మన విలేజ్కి వచ్చినప్పటికీ 6 గ్యారెంటీల విషయాలలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పటికి ప్రస్తుతానికి మనం వెళ్తే కనుక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా మనకు ఒక 8 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అవి కూడా సరదాగా జరుగుతున్నాయి. ఉచిత బస్సు ఎలాగో మనందరూ తెలుసు, మహిళలందరూ ఫ్రీగా ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ కూడా అందరికీ అందుతుంది. మనకి నిన్న మొన్న ప్రవేశపెట్టిన రైతు బంధు కూడా రైతు భరోసా కింద మార్చడం. రైతు భరోసా కూడా ఊరిలో అందరికీ పార్టీలు అనేది తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి మనం లబ్ధి చేకూర్చున్నాం మన 6 గంటల విషయంలో. ఇప్పుడు ఓకే సార్, గత ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించిన కంచర్ల భూపాలరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? ఇక్కడ అభివృద్ధి అంటే సరే, వాళ్ళు చనిపోవడానికి ఒక శ్మశాన వాటికి కట్టిరు, సరే కొన్ని సీసీ రోడ్లు వేశారు, కొత్తగా కొన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయి, అవి కట్టారు. కానీ ఇందులో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పెట్టింది దళిత బంధు. ఈ దళిత బంధు అనే విషయంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఎవరైతే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో అసలు ఎవరైతే లబ్ధి చేకూరాలనో, ఎవరైతే దానికి అర్హులో వారు కాకుండా ఇక్కడున్న వార్డు నెంబర్కి కానీ ఇక్కడున్న వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి మొన్న రైతు ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇచ్చిన బీమా కూడా వాళ్ళకి ఎవరైతే పార్టీ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళకి పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ అలా కాదు. ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కి కూర్చున్నావంటే నీది టీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అడిగేదేం లేదు. ఎవరైనా ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్ నిన్ను టీఆర్ఎస్ పార్టీ అయితే దింపేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ టీఆర్ఎస్ హామీలో మాత్రం వారికి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చున్నారు తప్ప కాంగ్రెస్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టేశారు పూర్తిగా. ఓకే సార్, ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. అది అవాస్తవము. అందులో ఏం పసలేదు, వాళ్ళ నాయకులు అలా చెప్తారు తప్ప. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఊరిలో 8 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి మంజూరులో. ఇప్పుడు 3 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ 3 కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు కట్టేవాళ్ళు. సరే, కాంగ్రెస్ వాళ్ళు కూడా పెట్టినారు, కడతాము కానీ ఇంకా వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు కట్టే 3 ఇండ్లు కూడా టీఆర్ఎస్ వాళ్ళవే. మీరు అది ఎవరినైనా చెప్తారు ఆ పార్టీ ఎవరిదనేది. సార్, ఇక్కడ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం, రోడ్లు వేసినాం, నల్గొండ నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి అయింది అంటున్నారు. వాస్తవం అంటారా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది కాలేదు. అసలు నల్గొండ జిల్లాకు ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీరు ఇప్పుడు ఈ మండలంలో ఒక్కటి చూపించినా చాలా గ్రేటే. అసలు ఈ మండలంలో ఒక ఇల్లు కూడా వాళ్ళు కట్టింది లేదు, పునాది పోసింది లేదు, శాంక్షన్ చేసింది లేదు వాళ్ళు. ఓకే సార్, ఇక్కడ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పరంగా చూసుకుంటే 2 మంత్రులు ఎంఐఎంలు ఉన్నారు సార్. వాటర్ కానీ రోడ్డు మార్గాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి సార్? ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు ఇంకొక డిసెంబర్ అయితే 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. ఇప్పుడే కాబట్టి రోడ్లన్నీ మరమ్మతులు మీరు చూసే ఉంటారు. నల్గొండలో కానీ ఎట్లా జరుగుతున్నాయి సిటీ డెవలప్మెంట్. ఇప్పుడు రోడ్లన్నీ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తే వాటర్ మాత్రం పుష్కలంగా వాటర్. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అప్పుడు రాజశేఖర రెడ్డి వారు తీసిన కాలువలలోనే అప్పుడు గడ్డి పెరగబోయి కంప చెట్లతోటి చాలా ఇబ్బంది ఉండేది వాటర్ రావడానికి. వాటర్ కూడా మన కెనాల్ ద్వారా విడిచిపెట్టినా కూడా చాలా ఇబ్బంది ఉండే. అది మొన్న మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు చొరవ తీసుకొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొని అన్ని కాలువల్ని ఇటాచీలు జేసీలు పెట్టి అన్ని పుడకలు దించి చెరువులలోకి నీళ్లు పుష్కలంగా వస్తుంది. ఇప్పుడు వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొత్తం వేరే పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత, పదవులు దక్కుతున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు కానీ దక్కుతున్నాయి. పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళకు మాత్రం గుర్తించట్లేదంటుంది. ఎంతవరకు వాస్తవం? అది అందులో కొంచెం వాస్తవం ఉన్నది. ఎందుకంటే ఈ పెద్ద లీడర్లు వాళ్ళని పట్టుకొని వాళ్ళు మరి డబ్బు వాళ్ళనో లేకుంటే పలుకుబడి వాళ్ళనో తెలియదు, వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ పేరు చేసుకొని వాస్తవానికి వచ్చినమాట వాస్తవం. కొంతమందికి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే నాలాంటి వాళ్ళు అయినా కొంతమంది అయినా ఎవరైనా పార్టీ జెండా మోసిన వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతున్నది వాస్తవము. కానీ అందరికీ కాదు, అది కూడా సార్ దృష్టి కూడా వెళ్తూనే ఉంది. అవన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని నేను అనుకుంటున్నాను. అంటే ఈ విషయం పైన మంత్రి గారు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? తప్పకుండా మా వెంకరెడ్డి గారు అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా న్యాయం తప్పకుండా చేస్తారు. మరి ఆ సార్ దృష్టికి వెళ్ళిందా లేదా అని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సార్ ఏమో స్టేట్ లెవెల్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి
ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ మండల నాయకులు కానీ విలేజ్ నాయకులు కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే ఇంకా అది మరి సార్ దృష్టికి వెళ్ళిందా లేదా, వెళ్తే మాత్రం తప్పకుండా పరిష్కారం చేస్తారు. ఈ టీఆర్ఎస్ నుంచే కానీ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని నేను అనుకుంటున్నాను. సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు నాయకులు కానీ కాంగ్రెస్ ప్రజలు కానీ ఇక్కడున్న మంత్రిగా కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు, ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అతను అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేరుతుంది అంటారు. అది మేము కూడా చాలా బాధపడ్డాం. ఫస్ట్ మా సార్కే ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే తెలంగాణ కోసం 14 రోజులు నిరాహార దీక్ష చేసి తర్వాత మళ్ళీ మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన ఒక పెద్ద మనసున్న నాయకుడు. సరే ఆ ప్రత్యేక రెడ్డిని తన కుమారుని పోగొట్టుకున్నా కూడా మిగతా తెలంగాణ ప్రజలే నా కుమారులు అనుకొని, తెలంగాణ ప్రజలే నా బిడ్డలు అనుకొని ప్రజాసేవకి అంకితమై ప్రజాసేవ చేస్తున్న మా వెంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వస్తే బాగుంటుందని అనుకున్నాము. బట్ ఇంకా అది పెద్దల విషయం కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి వెళ్ళింది. బట్ ఫ్యూచర్లో ఇంకా ఉంది కాబట్టి వస్తుందని అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడున్న పదవి సార్కు సెట్ అయ్యి మంచిగా అంటే తృప్తిగా ఉన్నాడు అనుకోవచ్చా? దాని విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఆయన ప్రజాసేవకి అంకితమైనారు కాబట్టి పార్టీ కోసం పదవుల కోసం చూసినట్టయితే ఆయన ఎప్పుడో రాజ్యం చేసేవాళ్ళు, లేకపోతే తెలంగాణ అప్పుడు రానప్పుడే కూడా రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి పదవికే త్యాగం చేసిన నాయకుడు కాబట్టి ఆయన పదవుల గురించి ఆలోచించిన నాయకుడు కాదు, పేద ప్రజల కోసం ఆలోచించి పేద ప్రజలే నావాలనుకొని సాయం చేసే గుణం ఉన్న పెద్ద నాయకుడు కాబట్టి ఆయన పదవులు పెద్దగా ఆశించడం అనేది మా అభిప్రాయం. సార్ ఇప్పుడు పత్తుకు రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు? ప్రత్యేక రెడ్డి ఫౌండేషన్ ద్వారా మనకు అంబులెన్స్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే వాటర్ ప్లాంట్, ప్రతి స్కూల్లో వాటర్ ప్లాంట్ లేక చాలా పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. ఆయన 2 లక్షల 3 లక్షలు అనేది తీసుకొని సపరేట్గా ఆయన ఒక వాటర్ ప్లాంట్లు సిస్టమ్ ఏర్పాటు చేసి, అలాగే డిజిటల్ క్లాసులు హాస్పిటల్లో బెడ్లు మనం కనగల్ మండలంలో మొన్ననే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డెవలప్ చేయడం జరిగింది. పెద్ద ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మన నల్గొండ జిల్లాకు మొన్ననే న్యూరాలజీ చదువు ఒక పెద్ద ఎక్విప్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రత్యేక రెడ్డి ఫౌండేషన్ ద్వారానే పిల్లలకు కానీ ఇక్కడ వైద్యం కానీ అన్నిటికీ ఆయన ముందుకు రావడం హర్షణీయం. సార్ ఇప్పుడు ఈ నల్గొండ నియోజకవర్గంలోనే మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇండ్లలో 20 అంటే 2% 3% వాటా తీసుకొని ఇందిరమ్మ ఇండ్లకు పేరు రాస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మొన్న పెద్ద ఇష్యూ కూడా అయింది సార్ దీని మీద. మరి మంత్రి గారు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది అవాస్తవం అనుకుంటా. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులలో నా పార్టీ కానీ ఇంకోరు కానీ మనం రాసిస్తే ఆ ఫైనలిస్ట్ అయ్యేది కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు చేరుతుంది అనేది మా ప్రత్యేకమైన అభిప్రాయం. అది అంటే ఒక వ్యక్తి అంటే ఒక ఇల్లు వచ్చిన లబ్ధిదారు నుంచి 10,000 తర్వాత ఇంకో 10,000 ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. అది అవాస్తవం అండి. అదేదో కావాలని కుట్ర రాజకీయం తప్ప అతనికి వచ్చిన దానికి 10,000 5,000 ఆశపడే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు గారు. 10 ఏళ్ళు అధికారం లేకపోయినా రూపాయి జేబులో డబ్బులు లేకపోయినా జెండానే మా దేవం అనుకొని మూసినాం. రూపాయలు ఆశించి కానీ ఒక 10 రూపాయలు అడిగే వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. సార్ ఇక్కడ అంటే మన ధరణి పోర్టల్ ద్వారా చాలా వరకు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు భూభారతి ద్వారా సాధ్యమవుతుంది అంటారు, న్యాయం జరుగుతుందా? జరుగుతుందండి. వాళ్ళు మొన్న కూడా ప్రతి విలేజ్కి వచ్చారు, గ్రామ సభలు పెట్టారు, రెవెన్యూ సభలు పెట్టారు. వాళ్ళ ద్వారా నుంచి అర్జీలు అంటే మన దరఖాస్తులు తీసుకున్నాం. ఎవరైతే మీరు పాత భూముల కొత్త ల్యాండ్ ఎక్కాలని చెప్పేసి అవి తీసుకున్నాం. అవి కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో దాని మీద చర్చ జరుగుతూ ఉంది. సానుకూలంగానే వస్తుందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ రావట్లేవు అంటున్నారు సార్. 2 నెలల నుంచి నీళ్లు రావట్లేవు అని చెప్పేసి కొన్ని గ్రామాలలో, ఇదే మండలంలో కొన్ని గ్రామాలలో సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఎంతవరకు వాస్తవం అంటారు? ఎందుకు నీళ్ళు రావట్లేదు? మిషన్ భగీరథ నీళ్ళు అంటే నీళ్లు ఉన్నాయి ఇప్పుడు, కానీ చిన్న ఒకరోజు నీళ్ళు రావడం అంటే పెద్ద ఇబ్బంది కాదు. అదేంటంటే పైప్ లైన్ల సమస్యను, పైప్ లైన్లు డ్రైనేజీలో లీకేజ్ అవుతానో దాన్ని చేయడానికి ఒకరోజు టైం పట్టవచ్చు. కానీ మిషన్ భగీరథ వాటరు ప్రతి ఊరికి సక్రమంగా అందుతున్నాయి. మా ఊరికి కూడా ఎప్పుడైనా ఒక సమస్య రావచ్చు, ఇది పెద్ద సమస్య కాదు. ఒక్కరోజు ఏమన్నా ఇక్కడ పైప్ లైన్ ఎన్నో లీకేజ్ అవుతుంది తప్ప వాటర్కి ఎలాంటి సమస్య లేదండి. సార్ ఇక్కడ 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా విద్యా వైద్యం అనుకూలంగా లేదంటున్నారు. విద్యా వైద్యంలో ఎలాంటి ఇబ్బంది లేవండి. మాకైతే మా వెంకరెడ్డి గారు ప్రతి వచ్చినప్పుడల్లా మండలంలో కానీ ఇక్కడ ఈ మండలం కానీ తిప్పర్తి కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఆకస్మికంగా కూడా కొన్ని తనిఖీలు చేస్తారు. ఆయన తనిఖీలు చేసి ఆ ప్రిన్సిపాల్ మేడమా ఇక్కడన్నా ఇప్పుడు మనకు విద్యా విధానంలో మార్పులు అంటే కనగలకి ఒకటి కాలేజ్ తీసుకొచ్చారు ఆయన, జూనియర్ కాలేజ్. ఇక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ పిల్లలు నల్గొండ వరకు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మండల కేంద్రానికి ఒకటి తీసుకొచ్చిన ఘనత ఆయనది. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేకుంటే మన మహాత్మా గాంధీ యూనివర్సిటీని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీని కూడా
పేద పిల్లలు నాకు ఇక ఈ నల్గొండ జిల్లా పిల్లలు ఇక్కడే చదువుకోవాలని చెప్పేసి యూనివర్సిటీని కూడా కొట్లాడి తెచ్చిన బాగా చేస్తున్నారు. నిన్న కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ అది ఒక దురదృష్టకరమైన విషయం, కానీ ఆయన సొంత ఖర్చులతో కొన్ని డబ్బులు పెట్టి ఎక్విప్మెంట్ తెప్పించి చేశారు. కాకపోతే అది ప్రకృతి విపరీతమో ఏమనుకోవచ్చు, అది ఒక సమస్య మారిందంతే. సార్ ఇక్కడ ఉచిత బస్సు నిజమైన లబ్ధిదారులకు చెందుతలేదు, ఉపయోగంలో లేదంటున్నారు. ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది సార్. మాలాంటి పేదలం మేము వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళం, బస్సు పోలేం, ఊర్లలోకి బస్సులు రావట్లేవు అంటున్నారు. మాకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత బస్సు ఇక్కడ నడిచేది కాదు. మా విలేజ్కి అది కోమరెడ్డి వెంకట గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వారు కృషి వల్ల మాకు బస్సు వస్తుంది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు మనకంటే మనమేమో పనులు ఉన్నప్పుడే ఎక్కడైనా వెళ్తాం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చని చెప్పేసి మన కూలీలను కానీ వాళ్ళని దింపే పరిస్థితి లేదు. అది పార్టీ పరంగానే లేదు, గవర్నమెంటా వీళ్ళు వ్యవసాయ కూలీలా అనేది చూసేదేం లేదు. కాకపోతే ఉచిత ప్రయాణం అనేసరికి అందరూ మనమంటే ఎక్కడే వెళ్తాం, వాళ్ళు ఏంటంటే ఒక 10 రూపాయలు మనకు మిగులుతున్నాయి కదని చెప్పేసి అందరూ అదే బస్సు ఎక్కడం జరుగుతుంది. దానివల్ల అసౌకర్యంగా కొన్ని సీట్లు లేకపోవడం వల్ల నిలబడి వెళ్తున్నారని తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏం లేదు. సార్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి. కొత్త గవర్నమెంట్ అయినా చాలా అప్పులు చేసి వెళ్ళిన పాత సర్కారుకైనా ఇప్పుడు ఎన్నో డబ్బులు పెట్టినాం. రైతు రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రూపాయలు అది ఇవ్వడం జరిగింది. సరే ఒక్క కారు మనకు మొన్న సీజన్లో రైతు భరోసా పడలేకున్నా మొన్న సీజన్ అందరికీ సక్రమంగా అందినాయి. అది పార్టీ పరంగా కాదు, ఎవరికైనా డబ్బులు అందినాయి. సార్ ఇప్పుడు యూరియా అందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, లైన్లు కడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇట్లాంటి కష్టం లేకుండే, ఇది వచ్చిన తర్వాత ఇట్లా ఉందని చెప్పేసి రైతులు అంటున్నారు సార్. దీనిపైన మీరు ఏం చెప్తారు? అది అందరికీ తెలిసిన విషయమే. మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధం వల్ల అని చెప్పేసి సొంత వాళ్ళ బీజేపీ మంత్రి బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు ఎంపీ గారు, మెదక్ ఎంపీ, వాళ్ళు చెప్పింది మన పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినాం కదా, దానివల్ల చైనా నుంచి రావాల్సిన కొన్ని వేల మెట్రిక్ టన్నుల యూరియా ఆగిపోయింది. అది ఒక తెలంగాణే కాదు, భారతదేశం మొత్తానికి కూడా యూరియా సప్లై చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని ఏదో రాజకీయం చేసి స్టేట్ గవర్నమెంట్ ఏదో రుద్దాలనేది చేస్తే అది అవాస్తవం. అది ప్రజలకు కూడా తెలుసు. యూరియాలో ఇప్పుడు దొరకపోవడం అనేది వాస్తవం. కాకపోతే అది రావాల్సింది, తెప్పియాల్సింది కేంద్రం ముందు చూపాలనో లేకుంటే మన జరిగిన పాకిస్తాన్ యుద్ధం వల్లనో అది యూరియా రాలేదు తప్ప అది రేవంత్ రెడ్డి సర్కారు కానీ కాంగ్రెస్ సర్కారు తప్పు మాత్రం కాదు. సార్ బీసీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? అది చాలా మంచి విషయము. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటలేరో ఏమో తెలియదు. ఒప్పుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళేమో ముస్లిం పార్టీ అని చెప్పేసి ముస్లిమేతర పార్టీ, ముస్లింలకు 4 రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు మళ్ళీ 6 పెంచితే 10 రిజర్వేషన్ అయితే వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకి ఇబ్బంది ఏంటి? ఎవరైనా బీసీ అయితే ఇవ్వచ్చు. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేస్తుంది అనుకుంటా. సరే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇవ్వట్లేదు, రాష్ట్రపతి ఆమోద ముద్ర రావట్లేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లోనే అదే 42% తోటి బీసీ 42% తోటి ఎలక్షన్కు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్దామని ప్రభుత్వం భావిస్తుందని అనుకుంటున్నాను. సార్ ఇట్లా చట్టసభల్లో కూడా బీసీ 42% రిజర్వేషన్ వర్తించే విధంగా విద్యా వైద్యం పైన కూడా వర్తించే విధంగా కావాలని చెప్పేసి ఇక్కడున్న రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు సార్. అది సాధ్యమైందంటారు? సాధ్యమంటే స్టేట్ గవర్నమెంట్ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు బిల్లు పాస్ కావాలంటే మళ్ళీ ఎంపీలు లోక్సభకి వెళ్ళమంటారు. మనకేం బలం తక్కువ ఉంది కాబట్టి రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఉభయ సభలలో మరి బిల్లు పాస్ కాకపోతేనే మనం ఏం చేయలేము దాన్ని. విద్యా వైద్యం అంటే మన ఒకటికి సంబంధించి కాదు కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి మనది ఒక్కో రాష్ట్రంకి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఒకటి అవుతుంది అనుకుంటున్నాను. సరే స్పెషల్ ఆఫీసర్ల ద్వారా గ్రామాలు డెవలప్ లేదు, కేంద్ర నిధులు ఆగిపోయినాయి అంటున్నారు సార్. ఎందుకు జాప్యం జరుగుతుందంటారు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలో ఎలక్షన్స్ సర్పంచ్లు దిగిపోయినారు, అది వాస్తవం. స్పెషల్ పాలన సెక్రటరీ వల్ల ఇప్పుడు జరుగుతూ ఉంది. కానీ ఎలక్షన్స్ ఎప్పుడు రావాల్సి ఉండే. ఇప్పుడు ఇదే బీసీ కులగణన వల్లనే ఎలక్షన్స్ అయిపోయినాయి తప్ప ఇంకేం లేదు. సార్ ఈ గ్రామాలలో మొత్తం కూడా ఈ వీధి కుక్కలతోటి చాలా అవస్థపడుతున్నారు సార్ ప్రజలు. పిల్లల్ని కరవటం కూడా జరుగుతుంది అంటున్నారు. ఇది ఎవరైతే నిర్మూలిస్తారో వాళ్ళకు మేము ఓట్లు ఇస్తేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఇక్కడున్న ఓటర్లు కూడా చెప్పడం జరుగుతుంది సార్. దీనిపైన మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. కానీ మేము మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిరవగసి చేద్దామని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మన అంతకంటే పెద్దవాళ్ళు మనం కాదు. కాబట్టి సెక్రటరీలు ఇక్కడ ఉన్న వాళ్ళకు చెప్పి చూసాం, 1-2 సార్లు చెప్పి చూసాం. కానీ కుక్కలను చంపడం అనేది నేరం. పట్టుకపోయి ఇక్కడ వదిలేసినా అవి మళ్ళీ ఇక్కడికే వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మరి
ఎట్లా వస్తారో ఏం చేస్తారో అనేది చూడాల్సింది మనం. ఓకే సార్, ఇక్కడ గ్రామాలలో కూడా గత ప్రభుత్వం నుంచి కూడా అట్లనే కొనసాగుతారు. ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు విపరీతంగా అయినాయి. పక్క నియోజకవర్గంలో అదే మంత్రి గారి సోదరుడైన రాయగోపాల్ రెడ్డి గారు నిర్మూలించడం సాధ్యమైంది. ఇక్కడ ఎందుకు కావట్లేదు, మంత్రి గారు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటున్నారు సార్. గల్లీకి 2 అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న మర్యాద అంటున్నారు. దీన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే మొత్తం గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని రాష్ట్రమన్నా బంద్ పెట్టాలా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మద్యం పాలసీని బంద్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకొక ఊరు వెళ్ళి తాగొస్తున్నారు. మనం చూసాం కరోనా టైంలో కానీ ఎలక్షన్ టైంలో కానీ ఇక్కడ కొంతమంది బెల్ట్ షాపులు అమ్మలేదు, చేయలేదు. ఈ ఊరు కాబట్టి పక్క ఊరు వీళ్ళు ఏం చేస్తారంటే వైన్ షాపుల వాళ్ళు కూడా సరే ఒక డిసిషన్ తీసుకుంటే బాగానే ఉంటుంది. మీరు చెప్పినట్టు మద్యం షాపుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ వైన్ షాపులలో కూడా మనం టెండర్ ఇచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు మీరు బెల్ట్ షాపులకు మంది అమ్మొద్దు, మీరు ఎంతసేపు ఉన్నా మీరు మీ మండలాల లెవెల్లో కానీ అక్కడ వచ్చిన వాళ్ళకు మద్యం ఇవ్వండి తప్ప బ్లాక్లో కానీ ఇట్లా మంది ఇవ్వద్దని చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఈడ కాకుండా ఇంకొక దగ్గరికి వెళ్తారు, ఇంకొక దగ్గరికి వెళ్తారు. సార్, ఇక్కడ రేషన్ కార్డులు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినామంటున్నారు. మరి ఇక్కడ ఎంతమందికి మన లబ్ధి చేకూరింది సార్? బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఫస్ట్ అది బీఆర్ఎస్గా అవతరించింది. అప్పటి నుంచి ఈ ఊరిలో ఒక రేషన్ కార్డు రాలేదు, ఒక ఇల్లు రాలేదు. ఇప్పుడు సొంతంగా నాకే ఒక రేషన్ కార్డు మొన్నటిదాకా లేదు. మా అన్నయ్య మ్యారేజ్ అయింది, ఆయనకు 2013లో మ్యారేజ్ అయింది. 14 గవర్నమెంట్ ఇచ్చిన 14 నుంచి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. మా ఊళ్ళో దాదాపు 20-22 రేషన్ కార్డులు కొత్తవి ఇప్పుడు వచ్చినాయండి. ఓకే సార్, ఇక్కడ ఓట్ల రేపు ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని మద్యానికో మనకో అమ్మటం జరుగుతుంది సార్. ఒక ఓటర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కొనటం కానీ జరుగుతుంది. దీంట్లో చైతన్యం రావాలంటే మీలాంటి యువ నాయకులు ఓటర్లకు ఏం సలహాలు ఇవ్వవచ్చు? సలహాలు ఇస్తున్నాం కానీ వీళ్ళు వాటిని తీసుకోవట్లేరు. మనం ఎందుకు చెప్తున్నాం అని తీసుకోవట్లేరు. ఈయనకేమో వస్తుందా సొంత ప్రయోజనం కోసం చెప్తున్నాడు. నాకు ఈరోజు ఒక క్వార్టర్ వచ్చింది, ఒక 200 వచ్చినాయి, ఒక బీర్ బాటిల్ వచ్చింది, ఒక బిర్యానీ పొట్లం వచ్చిందనే దానివైపే మొగ్గు చూపుతున్నారు తప్ప. ఎందుకంటే ఎడ్యుకేషన్ పీపుల్ కొంచెం తక్కువ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకరు అమెరికా వెళ్ళిపోయారు, ఒకరు హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇంకొకరు సింగపూర్ వెళ్ళిపోయారు, అలా ఉన్నారు. కొంతమంది ఉన్నాం, చైతన్యం కలిగిస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆశ చూపి ఈ ఊరికి ఒక 10 లక్షలు ఇస్తాం, నన్ను సర్పంచ్ చేయండి, మీరు గుడి కట్టుకుందరు, లేకుంటే బడి కట్టుకుందరు, అది కాకుండా ఒక 10 లక్షలు పెట్టి ఒక 10 గంటల మద్యం తెచ్చి ఆడ పెట్టేసి విచ్చలేటుగా పనిచేస్తున్నారు. వద్దంటేనే వీళ్ళు వినరు, లేదంటేనే వాళ్ళు వినరు. చైతన్య పరిస్థితి తప్పకుండా దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే ఉంది. మొన్నటిసారి కూడా ఇట్లే జరిగింది ఊరిలో. ఇక చెప్తే ఎవరు వినట్లేరు కొంతమంది. ఓకే సార్, ఇప్పుడు ప్రజలకంటే ఓటర్లకి మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలాంటి నాయకుడు అంటే బాగుంటుంది, తర్వాత గెలిచిన తర్వాత అంటే పిల్లల చదువుల కోసం ఏదో సంథింగ్ వేరే కాడ ఉండడం జరుగుతుంది సార్ ఇక్కడ గెలిచిన వాళ్ళు. అట్లాంటిది కాకుండా ఎట్లాంటి నాయకుడు ఉంటే బాగుంటుంది మీరు ఓటర్లకు? ఇప్పుడు ఓటర్లు మా చేయలేక ఎవరికైనా విజ్ఞప్తి, ఏ ఊరిలో ఉండి ఈ ఊరు మేలు చూసిన వారు, ఈ ఊరిలో అన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి వాళ్ళు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా ఊరి భాగక్షేమాలు కోరి ఎవరైతే నిల్చుంటారో వాళ్ళకే ఓట్లేమని నా విజ్ఞప్తి. ఒక క్వార్టర్ సీసా కోసమో, ఒక బీర్ సీసా కోసమో, ఒక బిర్యానీ పొట్ల కోసమో కాకుండా మీకు తెలిసిన వ్యక్తి అయ్యండి, అతని దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఇతను నాకు సేవ చేస్తాడని నువ్వు హృదయంతో నమ్మి వాళ్ళకు ఓటేమని కోరుతున్నాను. ఓకే సార్, నవీన్ గారు ఇంకేమైనా మండల పదవులు కాకుండా జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్నారా? ప్రస్తుతానికి ఏం లేదండి, మండల నాయకుల్లోనే ఒక మంచి పదవి కావాలని ఆలోచిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.